ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మా మమ్మీకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. బిడ్డ అంటే ఇష్టం లేని తల్లి ఎవరుంటారు చెప్పు? నిజానికి మీ ఫస్ట్ నైట్ కూడా మా ఇంటి ఆచారం ప్రకారం మీ ఇంట్లోనే జరగాలి. కాబట్టి ఒక్కసారి మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వివేమీ మనసులో పెట్టుకోకు సిద్ధార్థ్. దేని గురించి బాధపడద్దు. నువ్వు బాధపడితే శౌర్య కూడా బాధపడుతుంది. నేను ఇంత కష్టపడి ఇదంతా చేసింది శౌర్య బాధపడకూడదనే కదా. నువ్విలా ఉంటే నీతో పాటు తను కూడా డల్ అయిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా ఉండాలి కానీ ఏంటిది? నీకు శౌర్యతో సంతోషంగా ఉండాలనుంది. అది మీ ఇంట్లో ఉంటుంది అని నీ నమ్మకం. పెళ్ళప్పుడంటే మీ అమ్మగారు ఏదో కోపంలో ఉన్నారు కాబట్టి అప్పుడు పరిస్థితి వేరు. ఈ మధ్యలో మేం కూడా మీ అమ్మగారితో మాట్లాడాలని ఏ ప్రయత్నమూ చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తాం. మిమ్మల్ని సంతోషంగా ఉంచడం మా బాధ్యత. ఇక ఈ విషయం మాకు వదిలిపెట్టండి. మీరు సంతోషంగా సరదాగా ఉండండి. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మాధవ. ఏమి లేనప్పుడు అంత పరధ్యానం ఎందుకు? ఖచ్చితంగా ఏదో ఉంది. మళ్ళీ ఏమైంది? అలేఖ్యమైనా అందా? తన గురించి కాదు మాధవ్, నేను శౌర్య సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించా? వాళ్ళకేమైందని? సంతోషంగానే ఉన్నారు కదా. దూరం అవ్వాల్సిన వాళ్ళు దగ్గరయ్యారన్న సంతోషం తప్పితే పెళ్ళైన తర్వాత ఉండాల్సిన సంతోషాలు వాళ్ళ జీవితంలో ఎక్కడున్నాయి? దానికి సంబంధించి మనం ఏం ఏర్పాట్లు చేస్తున్నాం? శౌర్య ప్రేమించింది, ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకోగలిగింది. పెళ్ళయి ఇన్ని రోజులవుతుంది. కనీసం వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేయగలుగుతున్నావా? ఆ ముహూర్తం చూడగలిగావా? అసలు ఆ ఆలోచన మనం చేస్తున్నావా? మామూలుగా చాలా మంది ఇళ్లలో పెళ్ళైన తర్వాత శోభనం ఏర్పాట్లు అమ్మగారింట్లోనే చేస్తారు. కానీ మన ఆచారం ప్రకారం మనింటి అమ్మాయికి అత్తగారింట్లోనే శోభనం జరగాలి. పెళ్ళే ఇష్టపడిన ఆవిడ శోభనం చేయడానికి ఇష్టపడుతుందా? అందుకే దాని గురించి ఆలోచించడం మానేసి ఆ కార్యక్రమం ఏదో ఇక్కడే జరిపిద్దాం. ఆచారాలు పద్ధతులు అనేవి పెద్దవాళ్లు పెట్టేవి, మన ఇష్టానికి మనం మార్చుకునేవి కావు. వాటిని పాటించకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకూడదు. మరేం చేయాలంటావు? నాకిద్దరు అన్నదమ్ములున్నారు. నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్ని వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకంతో శౌర్య ఉంది. మా బావలున్నారు అన్న నమ్మకంతో సిద్ధార్థున్నాడు. మనం వాళ్ళ అమ్మ మీద కోపంతోటి మన ఆచారాల్ని వదిలేసి ఇక్కడే శోభనం జరిపిద్దామంటే ఎలా చెప్పు? అదే ఏం చేద్దామని అడుగుతున్నాను కదా భూమి. చెప్పు, నన్నేం చేయమంటావు? నువ్వొక్కడివే చెయ్యని కాదు మాధవ్. పద్ధతిగా ఒకసారి వెళ్ళి రుద్రాణి గారి వాళ్లతో మాట్లాడదాం. తనతో ఏం మాట్లాడతాం? పెళ్ళంటేనే అంత గొడవ చేసింది. ఈ రోజు వరకు కనీసం కొడుకుని చూడ్డానికి కూడా రాలేదు. అలాంటి ఆవిడతో ఏం మాట్లాడతాం? మనం అడగగానే ఒప్పుకుంటుందనుకుంటున్నావా? తప్పే ఉంది మాధవ్. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఆడపిల్ల తరపు వాళ్ళు చాలా విషయాల్లో చాలా తగ్గుతారు. మనం అంత తగ్గి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆచారం ప్రకారం ఆ కార్యం జరగాలి కాబట్టి, అది ఇక్కడ చేయడం పద్ధతి కాదు కాబట్టి వాళ్ళని చేయమని అడుగుదాం. దానికి ఆవిడ ఏమంటారో చూద్దాం. తను ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకు లేదు భూమి. అవకాశం దొరికింది కదా అని ఇంకోసారి అవమానించి పంపిస్తుంది. మాధవ్, ఆ రోజు తనకి ఇష్టం లేకుండా శౌర్య మెళ్ళో తాళి కట్టాడు అన్న కోపంతో తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుండొచ్చు. తను ఎంత అరిచినా, ఎన్నిసార్లు గొడవపడినా మనమీదే కోపడ్డింది తప్ప కొడుకు మీద ప్రేమ అయితే తగ్గదు కదా. పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు ఆవిడ అరిచినా గొడవ పడినా చేయగలిగింది ఏమీ లేదు. అందుకే ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. మా ఆచారం ఇది కాబట్టి ఆ కార్యక్రమం ఏదో మీ ఇంట్లోనే జరిపిస్తే బావుంటుంది అని అడిగి చూద్దాం. సరే, ఆ ఇంటికెళ్తే తను ఏముంటుందో తర్వాత విషయం. ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా. అన్న ఏమంటాడో, అక్కే ఉంటుందో, అమ్మ నాన్న ఏమంటారో మాట్లాడదాం మాధవ. అత్తయ్య వాళ్ళకు కూడా సర్ది చెప్తాం. వాళ్ళకైనా మనకైనా కావాల్సిందేంటి? శౌర్య అత్తారింటికి వెళ్ళి సంతోషంగా ఉండడమే కదా.
తన సంతోషం కోసం ఎన్ని గొడవలు పడ్డాం, ఎన్ని టెన్షన్లు అనుభవించాం. నేను కుటుంబాన్ని కూడా కాదనుకుని తన వైపు నిలబడింది ఎందుకు? తనకొక మంచి జీవితం ఇవ్వాలని. వదినగా నువ్వే అంత కోరుకుంటే అన్నగా నా చెల్లి సంతోషంగా ఉండాలని నాకుండదా? కాకపోతే ఆ రుద్రాణి గురించి తెలుసు కాబట్టి వెళ్తే ఏముంటుందో, మళ్ళీ ఏ విధంగా అవమానిస్తుందో అని ఆలోచిస్తున్నాను. సరేలే, ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వెళ్దాం. సరే, బావగారు వాళ్ళకి నేను సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాను. అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా చెప్పు. అది ఏంట్రా ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? దేని గురించి మాట్లాడాలి? ఏం లేదు బావగారు, శౌర్య పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత సాంప్రదాయం ప్రకారం అయితే ఫస్ట్ నైట్ అనేది ఆ అమ్మాయికి అత్తారింట్లోనే జరగాలి. అత్తారింట్లోనా? అవును బావగారు, అందుకే ఒక్కసారి వెళ్ళి రుద్రాణి గారితో మాట్లాడి శౌర్యని తన కోడలుగా అంగీకరించమని అడుగుదామని అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నావు భూమి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. కన్న కొడుకని కూడా ఆలోచించకుండా ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అవన్నీ మర్చిపోయారా? జరిగినవి గుర్తు చేసుకుంటే జరగాల్సిన కార్యక్రమాలు ఆగిపోతాయి కదన్నయ్య. ఏంట్రా ఆగేది? ఉంటే కదా ఆగడానికి. లేరనుకుంటే ఎందుకు ఆగుతాయి? కొడుకు లేడని వాళ్ళనుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళేసి మా అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండంటే ఒప్పుకుంటారనుకుంటున్నావా? వాళ్ళ పెళ్ళెప్పుడు ఎంత గొడవ చేసిందో చూసావు కదా. అంతకుముందు ఎన్ని విషయాల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో కూడా తెలుసు కదా. అన్నీ తెలిసి ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళేసి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా ఒప్పుకోండి అంటే సాధారణంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అవకాశం దొరికింది కదా అని అవమానించి పంపిస్తుంది. ఇప్పుడు మనకదే అవసరం లేదు. ఇన్నేళ్లు పెరిగిన మన చెల్లెలు మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది. మనం లేని రోజు కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది.